అదిగో ముక్క అంటే ఇదిగో కుక్క అన్న చందంగా ప్రొద్దుటూరు పట్టణంలో కుక్కల స్వైర విహారం జరుగుతోంది. పలు ప్రధాన వీధుల కూడళ్ల వద్ద చికెన్, మటన్ అలాగే చేపల విక్రయాలు జరుగుతూ ఉండగా ఈ దుకాణాల వద్ద వారు విసిరేసే వ్యర్థ పదార్థాల కోసం కుక్కలు కాపు కాచి కూర్చుని ఉంటాయి. మాంసపు వ్యర్థాలను విసిరివేయటమే ఆలస్యం. అక్కడ ఉన్న కుక్కలు ఒకదానిపై ఒకటి పోటీపడి తినడానికి వెంపర్లాడుతూ ఉంటాయి. ఈ కుక్కల వల్ల అక్కడ చాలా మంది ఇబ్బంది పడిన సంఘటనలు లేకపోలేదు. ఇకపోతే ఇలాంటి వ్యర్థాల కోసం అలవాటు పడ్డ వీధి కుక్కలు మనుషులపై కూడా దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేయటం వలన ప్రాణాపాయ స్థితి వరకు చేరుకుంటున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు చాలా చూసి ఉంటారు. కానీ ప్రొద్దుటూరులో తాజాగా కొద్ది రోజుల క్రితం గాంధీ రోడ్డు, పవర్ హౌస్ రోడ్డు అడ్డవీధుల్లో దాదాపు 8 మంది చిన్నారులపై ఒక వీధి కుక్క పైశాచికంగా దాడి చేసి చిన్నారుల రక్తం చవిచూసింది. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వారికి ప్రథమ చికిత్స చేయించుకున్నారు తల్లిదండ్రులు. ఇదిలా ఉండగా పట్టణంలో వీధి కుక్కలు అలాగే పిచ్చి కుక్కల స్వైర విహారం ఎక్కువ అవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు సరైన దృష్టి సారించడం లేదని ప్రజలు అనుకునే లోపల ప్రొద్దుటూరు 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అందున అత్యవసర విభాగం, ఓపీ విభాగాల్లో కుక్కలు సంచరించడం ఇక్కడి రోగులను చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మరి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నిద్రిస్తున్నారా లేక నిద్రమత్తులో జోగాడుతున్నారా అన్నది ఇక్కడ ప్రశ్నగా మారింది. నేను పవర్ హౌస్ రోడ్ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను. కానీ కుక్క వచ్చిందని మీరేమో వచ్చినారు విజిట్, కానీ మాకెవరు కంప్లైంట్ చేయలేదు పేరెంట్స్. అంటే మీ దృష్టికి రాలేదమ్మా ఇది? మా దృష్టికి ఎవరు, తల్లిదండ్రులు కానీ ఇక్కడికి వచ్చేటోళ్ళు కానీ మీ అంగన్వాడీ ఆయా కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదండి. మాకు విషయమే తెలియదు. దీని గురించి మీరు కనుక్కుంటారా? వీళ్ళని అడిగి విచారణ చేస్తారా? పంపిస్తున్నాను, ఇప్పుడే విచారణకు పంపిస్తున్నా ఆయాల. పిల్లోడు ఆడుకుంటా అంటే మామూలుగా వచ్చనే ఉంటాయి ఈదిలోకి కుక్కలు. మామూలుగా కూర్చొని ఉన్నాం మేము. ఇంకా పిల్లోడు ఇంకా ఆడుకుంటా అంటే వచ్చింది కుక్క, మామూలుగానే వచ్చింది. ఇంకా ఆడ కూర్చుని ఉంటే ఇంకా మేము పక్కనే కూర్చున్నాం పిల్లల పక్కన. అయినా ఆ కుక్క అంత అంటే కరుస్తుందని మేము అనుకోలే, కానీ అందరికీ కరిసిందని ఆడ ఇష్యూ అని అంటే మామూలుగా ఆడ కూడా కరుస్తూ ఉంటే మళ్ళీ ఈ సందులోకి వచ్చి పిల్లోడు అందరు పిల్లలు లోపలికి పోయినారు. అంటే ఏమంటాది అని మామూలుగా కూర్చున్నాం మేము పిల్లోడికి తీసుకొని. మా దగ్గర కూర్చున్నాడు, ఇట్లా పనుకుని ఉంటే మళ్ళీ పోతా మళ్ళీ అట్లా వచ్చి పిల్లోడికి 5 చోట్ల మళ్ళీ కలిసి ఇంకా ఎంత చేసినా అసలు ఇగ్గుకొని పోతున్నాడు. అంతగా వేసినది, అంత పవర్ఫుల్ అంటే అంతగా కరిసింది అందరికి. 11 మంది 8 మంది దాకా కరిసిందని ఇంకా అందరు చెప్తున్నారు. ఈ పిల్లోడికి లాస్ట్ అంటే అంత కరిసి వచ్చింది. ఏడాడ కరిసిందో ఈ పిల్లోడికి ఆసుపత్రికి పిలుచుకుపోయింటే అందరు వచ్చినారంట. ఈ పిల్లోడి కన్నా ఇంకా ఇద్దరు ఫస్ట్గానే వచ్చింది. ఈ పిల్లోడికి పోయింటే అందరు వరుసగా వచ్చినారంట. అంటే ఈ కుక్క అందరికి చాలా చోట్ల కరిసింది అని చెప్పినారు. ఆసుపత్రికి పోయింటే పెద్ద ఆసుపత్రి. గతంలో మున్సిపాలిటీ వాళ్ళకి మీరు ఏమైనా చెప్పినారమ్మా ఇట్లా వీధిలో కుక్కలు పెడదాం? ఏం జరగలే సార్, ఇప్పుడు దాకా అట్లా ఏం జరగ. మామూలు కుక్కలు ఉండాయి, సందులు ఆడ ఉండాయి, అయినా కానీ ఇట్లా జరగలే. ఆడ అంటే ఉండాయి కుక్కలు మామూలుగానే, అంటే ఇట్లా ఏం జరగలే. ఒక్క చోట ఇంతమందికి కరిసిందంటే అది యాడ్ నుంచి వచ్చిందో లేకుంటే అదే తప్పించుకొని వచ్చిందో తెలియదు. కానీ పిల్లలకి మాత్రం చాలా ఇదిగా కరిసింది సార్. అందుకే పిల్లలకి కుక్కలకి మాత్రం ఏదైనా కానీ కుక్కలకి మాత్రం పెట్టాకండి. ఎందుకంటే హాలిడేస్ కాబట్టి పిల్లలు బయటికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం తెలుసు, వాళ్ళకి ఆడుకుంటా అంటే ఇట్లా ఇంకా దీనికన్నా ఇంకా చిన్న పిల్లలు కూడా కరిసింది. అంటే చాలా ఆసుపత్రి ఎంతైనా విషయం అది. ఎందుకంటే పిల్లలకి ఉండారు కాబట్టి ఇంకా కుక్కలకి మాత్రం పెట్టాకండి. ఆ రూల్స్ మాత్రం పెట్టండి, కుక్కలకి మాత్రం ఇడ్సాకండి. అందరికీ చెప్తాను, ఎందుకంటే పిల్లలు కాబట్టి. మనం పెద్దలు హాయ్ అంటే పోతుంది, వాళ్ళకి ఏం తెలుసు నిన్న కరుస్తాంది పట్టుకొని ఇగ్గుకొని పోతుంది, హాయ్ అని కూడా ఇడ్సలే. అందుకే ఏదైనా కానీ కుక్కల విషయంలో మాత్రం మున్సిపాలిటీకి అయినా ఏదైనా కానీ గవర్నమెంట్ మాత్రం ఇది మాత్రం తీసుకోవాల్సిందే అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలు పోతారు వస్తారు, ఎంతసేపు అని పెట్టుకుంటాం తల్లులైనా కానీ. హాలిడేస్ కాబట్టి ఈ కుక్క కాబట్టి ఇంకొక వస్తుంది, యాడ్ నుంచి వస్తుంది మనకు తెలుస్తుందా అది ఏం కరుస్తుందా, పిచ్చిదా, మంచిదా ఎవరికి తెలియదు కదా. అందుకే మనకి రక్షణ కావాలంటే, మా పిల్లలు కావాలంటే మున్సిపాలిటీ అయినా ఏదైనా గవర్నమెంట్ కానీ అదే తీసుకోవాలి, యాక్షన్ ఏదైనా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇదే.